అంతా మన మంచికి, ఏది జరిగినా అంతా మన మంచికి అనుకుంటారు. అదే నానుడి కూడా ఉంది, మనకి పెద్దలు అంటారు కదా, నిజంగా అది అక్షర సత్యం. ఎలా అంటే మనకి ఎన్నో కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు మనం బాధపడి దిగజారిపోకూడదు, స్థైర్యం కోల్పోకూడదు, ధైర్యంగా ఉండాలి. నష్టాలు వచ్చినప్పుడు అలాగే నష్టాలని ప్రతి ఒక్కరూ ఎదుర్కోవాలి. ఎలాగా కష్టం వచ్చిందనుకోండి, ముందుగా కష్టాలు వచ్చినప్పుడు మనం దాంతో పోరాడితే ఎలా ఉంటుంది, మన శక్తి పెరుగుతుంది, ఓర్పు పెరుగుతుంది. కష్టాల వల్ల ఓర్చుకునే శక్తి వస్తుంది. అలాగే నష్టాలప్పుడు మనం పోరాడి ధైర్యంగా ఉండగలిగే సాధించుకోగలిగే శక్తి పెరుగుతుంది. ఇవన్నీ మన మంచికే కదా. నిజంగా అంతా మన మంచిగా అన్న భావాన్ని ఎప్పుడూ వదలకూడదు. అదే మనకి బలమైన అస్త్రం లాంటిది అదే ఆ భావం. అలాంటి భావాలను మనం పోషించుకుంటూ ముందుకెళ్తే ఎంతో శక్తి పెరుగుతుంది. లోపల మన అంతఃశక్తి పెరుగుతుంది. మనల్ని చూసి కొంతమంది మన తట్టుకునే శక్తిని మనల్ని చూసి కొంతమంది వాళ్ళు కూడా మనల్ని అనుసరిస్తారనమాట. ఇతరులకు ఆదర్శవంతంగా మనం ఉంటాం. అలాగే ఈ కష్టాలు నష్టాలు అన్నవి శాశ్వతంగా ఉండిపోవు, వచ్చిపోయేవే. ఈ ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకున్నామంటే తేలిగ్గా జీవితం ఎలా ఉంటుందంటే, అదేదో అంటారు కదా, నల్లేరు మీద నడకలాగా, అలాగా తేలికగా వెళ్ళిపోద్ది. దీన్ని గట్టిగా పట్టుకుని ఉండకూడదు. కష్టాలు నష్టాలంటూ ప్రతిరోజు ఏదో ఒకటి వస్తుంది అనుకోండి, మనం బాధపడతా కూర్చోకూడదు, ముందుకు వెళ్ళిపోవాలి. ఎదుర్కొనే శక్తి బలం అన్నీ మనకి వస్తాయి. దాని నుంచి ఎన్నో పాఠాలు, జీవిత పాఠాలు ఇవి. మరి ఈ పాఠాలు నేర్చుకుంటూ మనం మన ప్రయాణంలో ఇతరులకు ఆదర్శవంతంగా ఉండాలి, ఎదుర్కోవాలి. మనం ఇంకా దృఢంగా తయారవ్వాలి. ఎలాంటి భావాలు ఎవరో చెప్తారు, పెద్దలు చెప్తారు, మనం ఆచరించుకుని మన అలవాటుగా చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఇలా ఎంత మంచి మాట అది. ఏది జరిగినా మన మంచికే, అంతా మన మంచికే. ఇలాగ మనల్ని మనం అదే మోటివేట్ చేసుకుంటూ మనకు మనమే ధైర్యం చెప్పుకుంటూ మనల్ని మనమే, నిజంగా మన శక్తి మనకు తెలియదు. హనుమంతుడి శక్తి హనుమంతుడికి తెలియదు అంట, ఇతరులు చెప్తే తెలుస్తుంది. మనం కూడా అంతే. ప్రతి ఒక్కరూ ధైర్యవంతులే, ప్రతి ఒక్కరిలోనూ ఎంతో శక్తి దాగి ఉంది. అది మనం తెలుసుకుంటే అన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్ళిపోతాం. ఇది జీవిత సత్యం, జీవిత పాఠం, నేర్చుకోవాల్సిన గుర్తుంచుకోవాల్సినటువంటి సత్యం. సరేనా?